అమ్మా నాన్నలేరా? ఇంకా ఆఫీస్ నుంచి రాలేదురా. ఇదిగో అమ్మా. ఈ డబ్బులేంటి నానా? నా ఫస్ట్ సంపాదన. నీ సంపాదన ఎలా సంపాదించావు? టెన్షన్ పడకమ్మా. ఆన్లైన్ క్లయింట్ వర్క్, డిజైన్ వర్క్ ఉంటే చేసి పెట్టా. ఆ వర్క్ కోసమే క్లయింట్ ఇచ్చిన డబ్బులు ఇవి. చాలా సంతోషం రా. ఇందా ఇవి నీ ఖర్చులు కొంచెం. అలాగే అమ్మా. ప్రథమ్, అందులో కొంత డబ్బు ఏదైనా దానానికి ఉపయోగించు. దానమా? ఎందుకు? మనం ఎంత సంపాదించినా అందులో కొంచెం దానం చేస్తుండాలి. మన కష్టార్జితం దానం చేసుకుంటే మనకేమొస్తుంది? ఏ నీకు దేవుడి ఫ్రెండ్ అనిపించుకోవాలని లేదా? దేవుడి ఫ్రెండా అంటే? ఓ చిన్న కథ చెప్తా. ఎండాకాలం పొద్దున 10 గంటలకే విపరీతమైన ఎండ. ఆ ఎండలో ఓ పేద పిల్లోడు కాళ్లకు చెప్పులు లేకుండా గుడి ముందు పూలమ్ముకుంటున్నాడు. గుడికొచ్చిన ఒకతను ఆ పిల్లోడి దగ్గర పూలుకుంటూ అతని కాళ్ళ వైపు చూస్తాడు. ఎండకి బండలు మండుతుండటంతో ఒక కాలు పైకి లేపి ఇంకోటి నేలపై పెట్టి కాలు మార్చి మార్చి నించోడానికి నానా ఇబ్బంది పడిపోతుంటాడు. అది చూసిన ఆ వ్యక్తి దగ్గరలో ఉన్న కొట్లో నుంచి ఓ చెప్పుల జత కొనితెచ్చి ఆ అబ్బాయికిచ్చి తొడుక్కోమంటాడు. ఆ పిల్లోడు చెప్పులు తొడుక్కొని సంతోషంతో, అన్నా మీరు దేవుడి ఫ్రెండా అని అడుగుతాడు. ఆ వ్యక్తికేం అర్థం కాక, ఎందుకలా అడుగుతున్నావు అని అంటాడు. అందుకా పిల్లోడు, నిన్న రాత్రి పడుకునే ముందు దేవుడా ఎండకి కాళ్ళు మండిపోతున్నాయి, పూలు కూడా అమ్ముకోలేకపోతున్నా, కొంచెం నా బాధ కూడా చూడు స్వామి అని దండం పెట్టుకున్నందుకు దేవుడు తన ఫ్రెండ్ని పంపాడుగా అని అంటాడు. ఆ రోజు ఆ వ్యక్తికి ఏమర్థమైందో తెలుసా? ఏంటమ్మా? ఏంటి, దేవుడి ఫ్రెండ్ అనిపించుకోవడం ఇంత ఈజీయా? మనం చేసే దానాలు చిన్నవైనా కొంతమందికి అవి వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తాయి. ఇటు దానం చేసి దేవుడి మనసులో స్థానం సంపాదిస్తావు, అటు దానం స్వీకరించే వారి మనసులో కూడా నువ్వు దేవుడికి దగ్గర మనిషిగా గుర్తింపు పొందుతావు. మన సంపాదనలో ఎంతో కొంత దానం చేస్తే అన్నీ నావే, సర్వస్వం నాకే అన్న స్వార్థాలోచన రాకుండా ఉంటుంది. అమ్మా, నేను కూడా సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు అందులోకి వచ్చి దానం చేస్తాను. నాకు కూడా దేవుడి ఫ్రెండ్ అవ్వాలని ఉందమ్మా.